నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. ఈరోజు ఒక స్పెషల్ ఇంటర్వ్యూ అయితే నేను చేయబోతున్నానండి. క్యాన్సర్ పేషెంట్స్కి సంబంధించి ఒక బుక్ని అయితే నేను చదివాను. క్యాన్సర్ పేషెంట్స్ ఎవరైనా సరే కొంచెం లోలో ఉంటారు, వాళ్ళకి మోటివేషన్గా ఉండే విధంగా నేనైతే ఒక బుక్ని రీసెంట్గా చదివాను. చాలా బాగుంది అనిపించింది. కేవలం క్యాన్సర్ పేషెంట్స్కి మాత్రమే కాదు, లోలో ఉన్న వాళ్ళు, డిప్రెషన్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ బుక్ చదివితే కనుక తప్పకుండా వాళ్ళకి ఒక మోటివేషన్ అనేది తప్పకుండా వస్తుంది. ఈరోజు ఈ బుక్ రాసిన డాక్టర్ సచిన్ మర్దా గారిని నేను ఇంటర్వ్యూ చేయబోతున్నాను. అలాగే దీన్ని తెలుగులోకి అనువదించిన రచన ముడంబై గారు, వీళ్ళిద్దరిని కూడా ఇంటర్వ్యూ చేయబోతున్నాను. డాక్టర్ సచిన్ మర్దా గారు వచ్చేటప్పటికి యశోద హాస్పిటల్స్ ఆంకాలజీ డిపార్ట్మెంట్ క్లినికల్ డైరెక్టర్, అలాగే క్యాన్సర్ స్పెషలిస్ట్ కూడా. రచన ముడంబై గారు వచ్చేటప్పటికి సీనియర్ హెల్త్ అండ్ మెడికల్ జర్నలిస్ట్. వాళ్ళిద్దరూ కూడా దీనికి సంబంధించి సార్ బుక్ రాయడం జరిగింది, మేడం వచ్చేటప్పటికి దీన్ని తెలుగులోకి అనువదించడం జరిగింది. ఈ బుక్ అసలు ఎందుకు రాశారు, ఎప్పుడు రాశారు, ఇది రాయడానికి రీజన్స్ ఏంటి అనేది వాళ్ళని అడిగి తెలుసుకుందాము. నమస్తే మ్యామ్. నమస్తే సార్. నమస్తే మేడం. ఎలా ఉన్నారు? గుడ్ అండి. క్యాన్సర్ వారియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి మాట్లాడతారు అని చెప్పి, మీరు పేషెంట్స్తో మాట్లాడుతున్నప్పటికీ వాళ్ళు వచ్చి ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు డిఫరెన్స్ ఏ విధంగా ఉండేది పేషెంట్స్లో, కొత్త పేషెంట్స్లో? సో కొత్త పేషెంట్స్కి మెడికల్ నాలెడ్జ్ గురించి, మెడికల్ ట్రీట్మెంట్ గురించి అన్నీ మనం చెప్తా. బట్ మెంటల్ లెవెల్కి సో అంటే వాళ్ళ డీలా అయిపోతున్న వాళ్ళు. సో టు అప్లిఫ్ట్ దేర్ మూడ్ అండ్ దేర్ సైకలాజికలీ వాళ్ళకి కొద్దిగా స్ట్రాంగ్ చేయడానికి దట్ హెల్ప్స్. అండ్ మేడం చెప్పట్లే, ఇట్ ఈస్ అ సైకోసోమాటిక్. ఇఫ్ యు ఆర్ ఇన్ పాజిటివ్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్ మనం ట్రీట్మెంట్ ఇస్తే ఇట్ విల్ హెల్ప్ బెటర్. ఇప్పుడు ఐ హ్యావ్ సీన్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్లో పేషెంట్స్ దోస్ ఆర్ వెరీ హ్యాపీ, దోస్ ఆర్ కూల్, దోస్ ఆర్ ఏదైనా అయిపోతుంది, దిస్ షాల్ టు పాస్ అంటే ఓకే ఇది చిన్న ఈ ప్రాబ్లం వచ్చింది, వీ విల్ గెట్ త్రూ అవుట్ ఆఫ్ ఇట్, అట్లా ఒక మైండ్ సెట్ ఉంటే దే విల్ గెట్ లెస్ కాంప్లికేషన్స్ అండ్ వాళ్ళ డిశ్చార్జ్ ఫాస్ట్ అయిపోతున్నారు. కంపేర్డ్ టు అదర్ లేడీస్ ఆర్ పేషెంట్స్, అయ్యో ఇప్పుడు ఎట్లా, ఇప్పుడు అట్లా, ఇప్పుడు నేను ఉన్నాను, చచ్చిపోతున్నాను, ఉంటాను. సో దోస్ పేషెంట్స్ వాళ్ళకి ఎక్కువ ప్రాబ్లం అవుతుంది అండ్ దే గెట్ మోర్ ఇష్యూస్ and they get late discharge and they get more complications. Okay. And so it is all vicious cycle. So that particular level lo this group works well. ఇప్పుడు ఎవరైనా అయ్యో నేను ఇలా అయింది, ఇలా జరిగిపోయింది అని బాధపడకపోయినా అది అంతే జరుగుతుంది కదా. ఇప్పుడు ఒక జబ్బు చేసింది అంటే అయ్యో నాకు జబ్బు చేసింది అని బాధపడ్డా నవ్వుతూ ఉన్నా ఆ జబ్బు చేసే పని అది చేస్తూనే ఉంటుంది. ఇందాక మీరు చెప్పినట్లు సంతోషం సగం బలం, కొంచెం తొందరగా క్యూర్ అయ్యే ఛాన్స్. కానీ ఇప్పుడు మనము విని ఉంటాం చాలా, పేషెంట్ రెస్పాండ్ అవ్వట్లేదు, ఐసీయూలో ఉన్న పేషెంట్ లేదంటే ఏదన్నా ట్రీట్మెంట్ లో ఉన్న పేషెంట్ రెస్పాండ్ అవ్వట్లేదు అని డాక్టర్ చెప్పడం వింటూ ఉంటాం. రెస్పాండ్ అవ్వట్లేదు అంటే ఏంటి, వీళ్ళు ట్రీట్మెంట్ ని రిసీవ్ చేసుకోవట్లేదు. వాళ్ళు ఎందుకు చేసుకోవట్లేదు అంటే దే ఆర్ ఇన్ డౌన్. వాళ్ళ మైండ్ సెట్ అనేది, మైండ్ లెవెల్ అనేది డౌన్ లో ఉంది. అలా లేకుండా వాళ్ళు ఎప్పుడైతే అంటే ఓపెన్ మైండ్ తో ఒక రిసెప్టివిటీ మోడ్ లో ఉంటారో ఈజీగా వాళ్ళు ట్రీట్మెంట్. ఇప్పుడు మనకి ఇందాక ఆయన సార్ కూడా చెప్పినట్టు చాలా ఇప్పుడున్న వైద్య రంగంలో మనకి చాలా మోడర్న్ టెక్నాలజీ వచ్చింది. కొత్త టెక్నిక్స్ యూజ్ చేస్తున్నాము. చాలా అంటే చాలా వరకు సర్జరీస్ కావచ్చు, వేరే ట్రీట్మెంట్స్ కావచ్చు ఈజీ అయిపోయినాయి, మోర్ బెనిఫిషియల్ వేలో ఉన్నాయి. అలాంటప్పుడు పేషెంట్ కూడా కోఆపరేట్ చేశారనుకోండి, అప్పుడు ఈజీగా ఈవెన్ డాక్టర్స్ కెన్ డూ వెల్ కదా. పేషెంట్ కోఆపరేట్ చేయకపోతే ఓన్లీ డాక్టర్ ఏం చేస్తారు, ఏం చేయలేరు కదా. దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం అన్నమాట. అందువల్లే ఎక్కడైనా ఫెయిల్ అవుతున్నాయి అంటే కొంత పర్సెంటేజ్ ఆఫ్ థింగ్ ఇదే కారణం అని నేను అనుకుంటాను. అన్ని విషయాలు కాదు, అది కంపల్సరీ ఉంటుంది. ఎప్పుడైతే ఈజీ గోయింగ్ ఉంటారో పేషెంట్, అలా అని చెప్పి అంటే అంత పెద్ద జబ్బు వచ్చినప్పుడు నవ్వుతూ ఉండడం ఎవరి వల్ల కాదు. నవ్వుతూ ఉండక్కర్లా, డాన్సులు చేయక్కర్లా, కానీ పాజిటివ్ వైబ్ తో ఉంటే ఏం కాదు. నాకు ఓకే, నేను ఒక సేఫ్ హ్యాండ్ లో ఉన్నాను, ఓకే డాక్టర్ విల్ లుక్ ఆఫ్టర్. ఒకవేళ నీకు డౌట్ ఉందా కనుక్కో, ఈ డాక్టర్ పోతే ఇంకో 10 మంది డాక్టర్ల దగ్గర యూ సెర్చ్ ఫర్ దట్. ఎప్పుడైతే మనకు నాలెడ్జ్ ఉంటుందో వి విల్ బి కాన్ఫిడెంట్. అవును, అప్పుడు ఈజీ అవుతుంది కదా ఏదైనా. సో అది ఎప్పుడైతే మనం అవతలి వాళ్ళతో ఇంకొక పేషెంట్ తో మాట్లాడతామో వాళ్ళు ఎలా దాన్ని డీల్ చేశారు అనే విషయం అర్థమైనప్పుడు సో వీళ్ళు కూడా అబ్బా వీళ్ళు ఎలా చేశారని కూడా కొంచెం మైండ్ సెట్ మీద ప్రభావం చూపిస్తుంది అనమాట. సో దట్ ఈస్ సార్. ఇప్పుడు మ్యామ్ ఇందా చెప్పారు కదా,
ఆల్రెడీ క్యాన్సర్ వారియర్స్ ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించిన ఈ గ్రూప్ని ఇంకా స్ప్రెడ్ చేస్తే అవేర్నెస్ అనేది పెరుగుతుంది అని చెప్పారు కదా. అయితే దీనికి సంబంధించి చాలా మందికి క్యాన్సర్ వచ్చినా మనకి ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్లో ఉన్నప్పుడు తెలియదు, లేదంటే వచ్చే ఛాన్సెస్ ఉన్నా తెలియదు. దీనివల్ల మేబీ వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది అనుకోవచ్చు కదా. ఒకవేళ కావాలి అనుకుంటే ముందుగానే వచ్చి ఎటువంటి టెస్టులు చేయించుకుంటే బెటర్ అంటారు? ఎస్, కరెక్ట్. ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ క్యూర్ మనం చెప్తా కదా. సో ఎనీ ఇప్పుడు 40-50 ఏజ్ తర్వాత ఎనీ మేల్ ఆర్ ఫీమేల్ ఒక 4-5 టెస్ట్ ఉన్నాయి. అంటే మనం నార్మల్గా హెల్త్ చెకప్ చేస్తాం కదా మనం అందరూ, దాంట్లో షుగర్, బీపీ, థైరాయిడ్ ఇవన్నీ చెకప్ చేస్తాం. బట్ దట్ ఈస్ అ జనరల్ హెల్త్ చెకప్ ఫర్ హార్ట్ అండ్ థైరాయిడ్ అండ్ అవును. సేమ్ మన క్యాన్సర్కి కూడా కొద్దిగా టెస్ట్ ఉన్నాయి. సో దాంట్లో ఫీమేల్స్కి, లేడీస్కి బ్రెస్ట్కి మ్యామోగ్రఫీ ఉంటుంది. ఇట్ ఈస్ అ సింపుల్ ఎక్స్రే ఆఫ్ బ్రెస్ట్. సో దట్ హ్యాస్ టు బి డన్ ఎవ్రీ ఇయర్. ఎనీ ఫీమేల్ మోర్ దెన్ 45-50 ఇయర్స్ బ్రెస్ట్ స్కానింగ్ చేయాలి. సెకండ్ ప్యాప్ స్మియర్, అంటే యూట్రస్ దగ్గర, సర్వీక్స్ దగ్గర వీ టేక్ సమ్ శాంపుల్, ఓకే, గైనకాలజికల్ ఎగ్జామినేషన్ అండ్ శాంపుల్ తీసుకుని దానికి ఒక టెస్ట్ పేరు అంటే ప్యాప్ స్మియర్ టెస్ట్ చేయాలి. దెన్ సోనోగ్రఫీ ఎవ్రీ ఇయర్ చేయాలి. అండ్ దెర్ ఆర్ సమ్ ట్యూమర్ మార్కర్స్, అంటే క్యాన్సర్స్కి సమ్ కెమికల్స్ ఉన్నాయి. సో దోస్ కెమికల్స్ వీ కెన్ చెక్ ఫ్రమ్ ద బ్లడ్, CA-125 or అదే టెక్నికల్ థింగ్స్ ఆర్ దే. సో దీస్ ఎవ్రీ ఇయర్ ఆఫ్టర్ 45-50 ఏజ్ ఈ టెస్ట్ చేస్తే ఉంటే మనం 2 things. One, we will be sure that everything is normal. Second, even if there is small things, suppose ఒక మేము మ్యామోగ్రఫీ చేసి దాంట్లో బ్రెస్ట్ లో ఒక చిన్న లంప్ లాగా ఉంది, ఇమీడియట్ గా మనం డాక్టర్ దగ్గర వెళ్ళి చెకప్ చేస్తే ఏం కాదు, ఇట్ ఈస్ నార్మల్ ఉంటే ఓకే. ఇఫ్ ఇట్ ఈస్ పాజిటివ్ ఆర్ ఇఫ్ ఇట్ ఈస్ సమ్ అబ్నార్మల్ ఉంటే అప్పుడు టైంలో చిన్న సర్జరీ ఆర్ సంథింగ్ ట్రీట్మెంట్ చేస్తే క్లియర్ అయిపోతుంది. సో దట్ హెల్ప్స్. సో స్క్రీనింగ్, ఇది పేరు అంటే స్క్రీనింగ్. సో లేడీస్కి ఇది టెస్ట్, జెంట్స్కి ప్రోస్టేట్ క్యాన్సర్ ఇస్ కామన్. సో PSA ఒక టెస్ట్ ఉంటుంది. తర్వాత లంగ్ కోసం దోస్ ఆర్ స్మోకర్స్ ఆర్ టొబాకో వాళ్ళకి లో డోస్ CT స్కాన్, ఒక CT స్కాన్ టెస్ట్ ఉన్నాయి. సో దీస్ టెస్ట్ వీ హ్యావ్ టు డూ టు ఫస్ట్ ప్రివెంట్ ద క్యాన్సర్. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ ఆల్సో దేర్ మనం అర్లీగా డిటెక్ట్ చేసి ఇమీడియట్ గా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. సో దట్ సక్సెస్ రేట్ ఇస్ గుడ్. దీనికి ఒక కేసు యాడ్ చేద్దాం అనుకుంటున్నాను నేను. మొన్న రీసెంట్ లక్ష్మి గారు, ఆవిడ అసలు నేను ఐ వాజ్ సో వండర్డ్. ఆమె 75 years old యాక్చువల్లీ. మనం చూస్తే 50 years లాగా కనిపిస్తారు, అలా ఉంటారు ఆవిడ. చాలా అంటే చూస్తేనే, అంటే ఆమె మొహం చూస్తే మనకి ప్లెజెంట్, ఒక రకమైన ప్లెజెంట్ పాజిటివ్ వైబ్స్ వస్తాయి. అయితే ఆమె ఇట్లాగే ఒక రోజు ఏదో తేడాగా ఉంది అనుకుందంట, అంతే. అంత పెద్దవాళ్ళు జనరల్ గా పట్టించుకోరు, మామూలుగా లేడీస్ ఇంకా అసలు ఏదో ఉందిలే అని వదిలేస్తారు. బట్ షీ డిడ్ంట్ డూ దట్. ఇమీడియట్ గా ఏంటి, వాళ్ళ అపార్ట్మెంట్ లోనే పక్క ఫ్లాట్ లో ఎవరో డాక్టర్ ఉన్నారట. సో ఇమీడియట్ గా వెళ్ళి ఇలా ఉంది, ఇదేంటో సంగతి అని చెప్పేసి ఆమె డిస్కస్ చేస్తే వాళ్ళు టెస్ట్ చేయించారు. అక్కడి నుంచి వెళ్ళి అక్కడి నుంచి ఎవరో ఆయన పేరు చెప్తే ఇక్కడికి వచ్చింది ఆవిడ. అంటే ఇమ్మీడియట్ ఇదంతా కూడా ఒక 1 or 2 days లో జరిగినట్టుంది, అంతే కదా సార్? ఇమ్మీడియట్ లో ఫాస్ట్ డెసిషన్, ఇమ్మీడియట్ గా సర్జరీ అయిపోయింది. అంటే చాలా ఇనిషియల్ స్టేజెస్ లో ఆమె బ్రెస్ట్ క్యాన్సర్ నుంచి బయటపడ్డది. చాలా అద్భుతంగా ఉంది. ఇప్పుడు ఆమె చూస్తే అసలు ఇంతకుముందు ఇలా వచ్చింది అని కూడా ఎవరు అనుకోరు. అంటే మనం ఎర్లీ, అంటే ఇప్పుడు జనరల్ గా లేడీస్ లో ఏమవుతుంది అంటే 2 points. ఒకటేమో మనం పట్టించుకోము, ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరి హెల్త్ గురించి కేర్ తీసుకుంటూ ఉంటారు. స్ట్రెస్ ఆల్వేస్ ఈ పాయింట్ మీద అందరి గురించి పట్టించుకుంటారు. కానీ వీళ్ళు ఏమనుకుంటారంటే, నా హెల్త్ గురించి నేను పట్టించుకుంటే అది సెల్ఫిష్నెస్ అవుతుందేమో, అంటే నన్ను స్వార్థపరురాలు అంటారేమో, ఫ్యామిలీ మీద దీనికి కన్సర్న్ లేదు ఈమెకు అని అనుకుంటారేమో, మంచి భార్య కాదు, మంచి తల్లి కాదు, అలా ఏమైనా పేరు పెడతారేమో అనుకొని వీళ్ళు పట్టించుకోరు. కానీ వీళ్ళు హెల్తీగా ఉంటేనే కదా మీ ఫ్యామిలీ అంతా హెల్తీగా ఉండేది. అవును, అది ఒక పాయింట్. ఇంకోటి ఏంటంటే పాయింట్, ఫీమేల్స్ లో జనరల్ గా ఈ మేబీ మేల్స్ లో కూడా వస్తాయి అనుకుంటా, ఈ కొవ్వు గడ్డలు అనేవి, ఫ్యాట్ డిపాజిట్స్ ఉంటాయి, లైపోమాస్ అంటాం. అదే అంటే ఫ్యాటే గడ్డలాగా అవుతుంది అనమాట. అవి కామన్ గా కనిపిస్తుంటాయి, బట్ అవి బినైన్, అంటే క్యాన్సర్ కాదు, అవి క్యాన్సరస్ కాదు. ఏమవుతుంది అంటే ఇక్కడ 2 విషయాలు, ఒకళ్ళేమో అది ఏదో ఉంది అని చెప్పి పానిక్ అయిపోతారు, ఎయిదర్ ఆర్ లేదంటే
వదిలేస్తారు. ఉమ్, అలా కాకుండా అట్లాంటిది ఏది గమనించినా అబ్జర్వ్ చేసినా అంటే ఏ అబ్నార్మాలిటీ అంటే ఎప్పట్లాగా ఉండకుండా ఏదో ఒక తేడా ఉంది. ఉమ్, మనం ఈజీగా చెప్పుకోవాలంటే ఒక ముక్కలో చెప్పాలంటే Correct. ఎప్పట్లాగా లేకుండా ఏదైనా తేడా ఉంది అనగానే ఇమీడియట్ గా వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్ళి మామ అనిపించుకున్నాం అనుకోండి, నీకేం లేదు, ఓకే యు ఆర్ గుడ్ అని డాక్టర్ అన్నారు అనుకోండి, ప్రశాంతంగా ఉండొచ్చు. అవును. yes, ఒకవేళ ఉంటే ఏదైనా ఉన్నా ఇమీడియట్ గా అయిపోతుంది, ట్రీట్మెంట్ అయిపోతుంది. And ట్రీట్మెంట్ అయిపోతుంది, అందులోంచి బయటపడతాం. లేదనుకోండి వెల్ అండ్ గుడ్. అవును. అది వెళ్ళడం అనేది అక్కడే అది ఇంపార్టెంట్. ఫస్ట్ మనం గుర్తించినప్పుడు ఒకసారి వెళ్ళేసి క్లియర్ చేసుకొని వస్తే బెటర్ కదా. ఇప్పుడు నేను చెప్పిన కేసులో ఆవిడ లక్ష్మి గారు అలా వెళ్ళారు కాబట్టి షీఈ్ వెరీ హ్యాపీ. అండ్ ఓన్లీ సర్జరీ తోటి క్యూర్ అయింది. Cure అయిపోయింది. ఇప్పుడు వాళ్ళకి కీమో Totally లేవు, cured. రేడియేషన్ లేవు, అండ్ షీ ఇస్ నౌ ట్రావెలింగ్ టు యుఎస్. యూఎస్ ఆల్సో వెళ్ళింది. సో దట్ ఈస్ ద Treatment change. ఇంపార్టెంట్. స్టార్టింగ్ స్టేజ్లోనే వచ్చారు కాబట్టి క్లియర్ అయిపోయింది ఒకే ఒక ఆపరేషన్తో. ఓకే సార్, ఇప్పుడు ఒక వ్యాక్సిన్ కూడా ఉందని చెప్పి నేను విన్నాను. ఆ వ్యాక్సిన్ ఏ ఏజ్లో ఇస్తే బెటర్గా ఉంటుందంటారు? ఎంతవరకు యూజ్ అవుతుందంటారు? ఇప్పుడు మనం అందరికీ తెలుసు కదా, వ్యాక్సిన్స్ అంటే కోవిడ్ వ్యాక్సిన్స్ ప్రివెన్షన్ కోసం చాలా అవును. మనం యూజ్ చేశాను. సో లైక్ దట్ దెర్ ఆర్ 2-3 డిసీజెస్ ఇన్ క్యాన్సర్, దానికి వ్యాక్సిన్ ఈజ్ వర్కింగ్. ఫర్ ఎగ్జాంపుల్ వన్ ఈజ్ వెరీ కామన్ ఈజ్ హ్యూమన్ పాపిలోమా వైరస్. మనం లేడీస్ కి సర్వైకల్ క్యాన్సర్ కి వెరీ ఇంపార్టెంట్ కారణం హెచ్పివి వైరస్. సో దాని అగేన్స్ట్ నౌ వీ హ్యావ్ డెవలప్డ్ వన్ వ్యాక్సిన్, హెచ్పివి వ్యాక్సిన్. ఓకే. So it is very helpful, more than 90% success rate, and it has to be taken between 9 to 14 years. అంటే whenever any female becomes mature, ఆ టైంలో తీసుకుంటే రిజల్ట్స్ బాగున్నాయి. అంటే ప్రివెన్షన్ ఈజ్ వెరీ గుడ్. సో దే సింపుల్ 2 ఇంజెక్షన్స్ ఉన్నాయి, స్మాల్ ఇంజెక్షన్స్ ఎనీవేర్. అంటే దానికి సైడ్ ఎఫెక్ట్స్ లేదు, పెయిన్, ఫీవర్, వేరే ఇష్యూస్ ఏం కాదు. ఎనీ అదర్ వ్యాక్సిన్ లాగా వ్యాక్సిన్ ఉంటుంది. ఓకే. సపోజ్ ఈవెన్ ఇఫ్ యు ఆర్ నాట్ టేకన్ 9 to 14 age లో, we can advise it before marriage, before your sexual activity starts. ఈవెన్ ఇఫ్ అక్కడ కూడా చేయలే, లేట్ అయింది, ఆఫ్టర్ మ్యారేజ్ కూడా తీసుకోవచ్చు. ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ ఇన్ లైఫ్ యూ కెన్ టేక్, బట్ ఇట్ ఈస్ మోర్ బెనిఫిషియల్, మోర్ హెల్ప్ఫుల్ ఇఫ్ యూ టేక్ యాజ్ 9 early to as 14 possible. years. Yes, that Okay. is number one. And number two, now same vaccine has came for liver cancer also. HBV, hepatitis కోసం వ్యాక్సిన్ ఇస్ దేర్, HBV వ్యాక్సిన్. అది కూడా 3 doses. Every one is for 1 year, then 5 years, then 10 years. సో అట్లా వ్యాక్సిన్ తీసుకుంటే అట్లీస్ట్ నౌ దీస్ 2 vaccines they are very good for these 2 cancers. So we always recommend these 2 vaccines. మనకి ఆల్రెడీ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ప్రిజర్వ్ చేసిన ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం, అసలు లైఫ్ స్టైల్ ఎలా ఉంటే కొంచెం దీని నుండి బయటపడే ఛాన్స్ ఎక్కువ ఉంటుందంటారు సార్? Very, very, very important. What goes in comes out. You have to be very careful what you eat. Correct? Very mindful ఉండాలి. ఇప్పుడు ఓకే, వన్స్ వైల్ యూ కెన్ హ్యావ్ పిజ్జా అండ్ బ్రెడ్ అండ్ శాండ్విచ్ అండ్ ఆల్ దోస్ థింగ్స్, బట్ 80% ఆఫ్ ద టైమ్ మనం న్యాచురల్ హ్యాబిట్స్, న్యాచురల్ ఫుడ్ ఫాలో అయిపోవాలి. డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ ఆర్ ఎక్కువ బర్న్ట్ ఐటమ్స్ ఆర్ ఆయిలీ ఫుడ్, స్పైసీ ఫుడ్, బేకరీ ఐటమ్స్, సాఫ్ట్ డ్రింక్స్, ఇవన్నీ దే ఆర్ వాట్ హ్యాపన్స్. దాంట్లో ఒక గ్లైసెమిక్ ఇండెక్స్, ఒక మెడికల్ అది టెక్ ప్రాపర్టీ ఉన్నాయి, జిఐ ఇండెక్స్. మోర్ ద జిఐ ఇండెక్స్, మోర్ హార్మ్ఫుల్ ఇట్ ఈస్ ఫర్ యువర్ బాడీ. సో సింపుల్ ఫుడ్ మనం వాట్ ఎవర్ ఇంట్లో మనం చేస్తున్న అదే దట్ వీ హ్యావ్ టు కన్జ్యూమ్. మోర్ ఫైబర్, మోర్ ఫ్రూట్స్. ఎక్కువ అంటే యూ కెన్ హ్యావ్ అ నాన్ వెజిటేరియన్ డయట్ బట్ లిటిల్ లెస్ కన్జంప్షన్, ఈ ఒకటి. సెకండ్, స్మాల్ అమౌంట్ బట్ ఫ్రీక్వెంట్లీ. వన్స్ ఎక్కువ తినకుండా యూ హ్యావ్ టు డివైడ్ ఇట్ ఇంటూ 2-3 times అండ్ స్మాల్. థర్డ్, వన్స్ వైల్ వీ హ్యావ్ టు డూ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. అంటే మనం ఏకాదశిలో ఆర్ యూ సెలెక్ట్ యువర్ ఓన్ ఎనీ డే, జస్ట్ బి ఆన్ వాటర్ ఆర్ టేక్ మార్నింగ్ అండ్ ఈవినింగ్. మధ్యలో 12 hours డోంట్ డూ ఎనీథింగ్. సో అదే ఒక 15 daysలో, వీక్లో అట్లా ఉపవాసం లాగా మనం చేస్తే ఇట్ డస్, ఇట్ డీటాక్సిఫైస్ ద బాడీ. అన్ని డెడ్ సెల్స్, కలెక్టెడ్ బ్యాడ్ సెల్స్, పాయిజనస్ సెల్స్, కెమికల్స్ ఇవన్నీ బయట వస్తుంది. సో దట్ వీ హ్యావ్ టు ప్రాక్టీస్. అండ్ వెరీ ఇంపార్టెంట్ ఈజ్ ఎక్సర్సైజ్. సో అట్లీస్ట్ 20 minutes a day we have to burn our calories. Whatever మనం బ్యాడ్మింటన్, యోగా ఆర్ ప్లేయింగ్ ఆర్ డాన్స్ ఆర్ స్విమ్మింగ్, వాకింగ్, whatever పాసిబుల్ మనం చేస్తే దట్ ఆల్ విల్. మనం ఇప్పుడు సో మెనీ ఆర్టికల్స్ మన రీసెర్చ్లో క్యాన్సర్ ప్రివెన్షన్లో దీస్ 2 ఆర్ వెరీ ఇంపార్టెంట్. అండ్ థర్డ్ ఈజ్ డీ అడిక్షన్. మనం గుట్కాస్, టొబాకోస్, డ్రగ్స్, ఆల్కహాల్స్ ఇవన్నీ ఇఫ్ వీ కెన్ అవాయిడ్ ఇట్,
ఇట్స్ వెరీ వెరీ బికాస్ మనం చూస్తున్నాం కదా నా ఓవల్ tobacco wala they all come with the oral cancer, smokers they come with the lung cancer, and it is not good because they are prone to various not only cancer but inka vere heart issues, lung issues, bone issues, infertility. ఇప్పుడు young అవును. girls they have problems of pregnancies and infertility, so All because of smoking and all. yes, so this is all lifestyle. So సింగిల్ సెంటెన్స్ లో చెప్పాలంటే we have to live close with the nature. Nature, yes. How much possible అంటే when the sun rise you have to get up, when the sun set you have to lie down. అంటే it is not possible exactly, but as far as possible Try. you have to try. ప్రకృతికి ఎంత దగ్గరగా ఉంటే అంత ఆరోగ్యంగా ఉంటాం. న్యాచురల్ ఫుడ్ తినాలి, ఎక్కువ బాయిల్. దట్ ఈస్ సార్ నాన్ వెజ్ ఎక్కువగా తింటే కూడా కొంచెం హెల్త్కి ఒకప్పుడు ఏంటంటే ఫెస్టివల్స్కి అలా ఎక్కువ చేస్తుండే వాళ్ళు. ఇప్పుడు ఓన్లీ సండేస్ మాత్రమే కాదు, వీక్ అంతా నాన్ వెజ్ తినే వాళ్ళు కూడా చాలా నాన్ వెజ్ విత్ అది ఆల్కహాల్, ఈ రెండు కంపల్సరీ ఉండాలి రెగ్యులర్. నాన్ వెజ్, ఆల్కహాల్, దెన్ స్వీట్స్, కేక్స్, పేస్ట్రీస్, ఆల్ దీస్ ఆర్ జంక్ ఫుడ్. సింపుల్ లాంగ్వేజ్ లో జంక్ ఫుడ్ ఈస్ వెరీ వెరీ ద ఆల్ రూట్ కాజ్ ఆఫ్ ఆల్ దిస్. ఇప్పుడు ఒక 50 years బ్యాక్ మనం ఇండియాలో బ్యాక్టీరియా డిసీజ్, ఇన్ఫెక్షియస్ డిసీజెస్, మలేరియా, టీబీ అన్నీ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు నౌ దేర్ ఆల్ నాన్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ ఆర్ కామన్. అంటే నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ లైక్ క్యాన్సర్, అస్తమా, టీబీ, ఇన్ఫర్టిలిటీ, ఒబేసిటీ, ఆర్థరైటిస్. దానికి ట్రీట్మెంట్ లేవు, బయట నుంచి వచ్చే పని లేదు, లోపలే మనమే పుట్టించుకుంటున్నాం అంతే. అది కరెక్ట్. సో వీఆర్ ఇన్వైటింగ్ అవర్ ఓన్ ప్రాబ్లమ్స్, సో దట్ వీ హావ్ టు టేక్ కేర్. ఇప్పుడేదో స్టైల్ కొట్టడానికి సిగరెట్ తాగుతాను, లేదంటే ఒక ఫలానా సినిమాలో హీరో మందు కొట్టాడు కాబట్టి నేను కొడతాను, లేదంటే ఫలానా సిగరెట్ స్మోకింగ్ అది అనుకుంటే మూవీస్ లో చూసి రింగుల్ రింగుల్ గా నేను అది అలా అనుకుంటే చివరికి నువ్వే ఉండవు. వాట్ ఈస్ యూస్, అది గ్రహించాలి అంతే ఎవరైనా. ఇంకోటి ఫ్యామిలీ సపోర్ట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ థింగ్. ఇక్కడ నేను యాక్చువల్లీ ఒకటి కమ్ అక్రాస్ అయ్యాను సార్, అంటే మీరు మీ పేషెంట్స్ లో ఎవరికైనా చూసారో లేదో తెలియదు కానీ నేను విన్న దాంట్లో లిటరలీ వాళ్ళు చాలా వాళ్ళ ఇద్దరికి మ్యారేజ్ సెటిల్ అయింది. వాళ్ళు అప్పటికే ఒక 8 to 10 years గా దే ఆర్ ఇన్ లవ్, పెళ్లి సెటిల్ అయిపోయింది, ఇంకా ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది. అప్పుడు ఆ అమ్మాయికి బ్రెస్ట్ క్యాన్సర్, అంత షీ వాజ్ అరౌండ్ 25 నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు. మొత్తం ఇమీడియట్ గా పెళ్లికి, అంటే ఆ అబ్బాయికి ఏమీ అంత లేదు, బట్ వాళ్ళ పేరెంట్స్ ఉంటారు కదా, పేరెంట్స్ ఇంకా చాలా ఫోర్స్ చేసి అంత. కాకపోతే ఐ కెన్ అప్రిషియేట్ దట్ బాయ్ రియల్లీ. అంటే సినిమాలలో వేరే పిచ్చి పిచ్చి కథలన్నీ చూపిస్తారు గాని అసలు అబ్బాయి నిలబడ్డాడు, లేదు ఆమెనే చేసుకుంటాను నేను ఇప్పుడు తనకి నా సపోర్ట్ కావాలి. ప్రేమ అంటే ఏంటి, వెన్ దే ఆర్ ఇన్ నీడ్ ఐ షుడ్ సపోర్ట్ కదా నేను, కాబట్టి నేను ఐ విల్ బి దేర్ విత్ హర్ అని చెప్పి ఆయన వాళ్ళ ఫ్యామిలీ కూడా ఎక్కడో, అంటే కొంత బ్యాక్గ్రౌండ్ కూడా ఇది గుండాయిజం బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఏదో అంట, వచ్చి డాక్టర్ దగ్గరకు వచ్చి డాక్టర్ తో కూడా వాళ్ళు ఫైట్ చేసి లేదు అసలు బతుకుతుందా లేదా ఎలా ఉంటుంది అని మొత్తానికి దేవర్ పెళ్లి చేసుకున్నారు. అంటే ఆ సపోర్ట్ అనేది ఆ అమ్మాయిని ఎంత ఎంత ఇది చేస్తుంది, ఆమెకి ఎమోషనల్ గా కూడా ఎంత సపోర్ట్ ఇస్తుంది. అది చాలా ఇంపార్టెంట్ అసలు ఫ్యామిలీ సపోర్ట్ అనేది. ఇప్పుడు మన బుక్స్ లో కూడా బుక్ లో ఉన్న వాటిలో కూడా చాలా అసలు ఎవ్రీబడి ఫ్యామిలీ సపోర్ట్ మొత్తం అందరు అదే చెప్పారు. బికాస్ ఆఫ్ మై ఫ్యామిలీ, మై ఫ్రెండ్స్ and the way they take care of me, adi one of the medical treatment is one thing, but the family support is very అనేది. సార్ ఇంకొకటి, ఇప్పుడు మనం ఫుడ్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు ఉన్న పిల్లలు ఏంటంటే ఆల్రెడీ పేరెంట్స్ ఈ KFCలని వీటికి అంతా కూడా ఎడిక్ట్ అయిపోయి ఉన్నారు. వీళ్ళు ఎడిక్ట్ అయింది కాక పిల్లల్ని కూడా చిన్నప్పటి నుండే వాళ్ళని రెస్టారెంట్స్ ఎక్కువ అలవాటు చేసేయడం, KFCలు, మెక్డొనాల్డ్స్ ఇవన్నీ బాగా అలవాటు అయిపోతున్నారు. అసలు ఇందులో చేంజ్ రావాలి అంటే ఏం చేస్తే బెటర్ అంటారు? we should be always what I tell is we should lead by example. అంటే మీ పిల్లలకి మీరు మొబైల్ ఎక్కువ చూడకూడదు అట్లా దే వోంట్ లిసన్. ఫస్ట్ యూ హ్యావ్ టు కంట్రోల్ యువర్ మొబైల్ స్క్రీన్ టైం. మీరు చూస్తున్నారని యు ఆర్ టెల్లింగ్ హిమ్, వై హీ విల్ లిసన్? కరెక్ట్. యు ఆర్ స్మోకింగ్, యు ఆర్ డ్రింకింగ్,
అండ్ మీరు మీ పిల్లలకి చెప్తున్నారు యూ డోంట్ స్మోక్, దే వోంట్ లిసన్. అవును. సో వాట్ దే సీ దే ఇమిటేట్. అంటే మీ ఇంట్లో ఫ్యామిలీ అట్మాస్ఫియర్ ఎట్లా ఉంది, దే విల్ బికమ్ లైక్ దట్. సో ఇఫ్ యు ఆర్ గుడ్ బ్యాక్గ్రౌండ్, సంస్కారం మనం సంస్కారం. ఎస్. సో ఏం తినాలి, ఏం తినకూడదు, హౌ టు బిహేవ్ ఇన్ ద సొసైటీ, విచ్ ఇస్ గుడ్, విచ్ ఇస్ రైట్, విచ్ ఇస్ రాంగ్, అన్నీ వాళ్ళకి కొద్దిగా వీ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ దెమ్ అండ్ వీ హ్యావ్ టు లీడ్ బై ఎగ్జాంపుల్. మనం అట్లా ఉంటే దే విల్ లిసన్, అదర్వైజ్ దే వోంట్ లిసన్. స్టాండర్డ్ సింపుల్ థింగ్. మీరు అండ్ దెర్ ఇస్ టుడే సో మచ్ పియర్ ప్రెషర్. మీరు ఫేస్బుక్, ఇన్స్టా, so much YouTube, everything is available on a tip of finger, అవును. correct? So so you have to counterattack how much, and their pressure, how much you have to, you know, counterattack that pressure. So you have to have more involvement, you have to spend time with your kids. If you are busy, me life, me profession, me friends, if you are busy, who will going to take care of them, who will teach them? Yes, sir. First we should be behave properly, then only they will listen. ఎగ్జాక్ట్లీ. పేరెంట్స్ ఇక్కడ చూసే వాళ్ళు అదే నేర్చుకుంటారు. మామూలుగా కూడా మనకి థియరీ కన్నా ప్రాక్టికల్స్ ఈజీగా అర్థమవుతాయి. Correct. పిల్లలుగా ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ కదా. ఈవెన్ మనకి పెద్దవాళ్ళకే ప్రాక్టికల్ గా చెప్తే మనకి ఇంకా మోర్ వీ కెన్ కనెక్ట్ దట్ కదా. Correct. అట్లాంటి ప్రాక్టికల్ గా మనం ఎంతసేపు థియరిటికల్ గా నువ్వు అది చేయకు ఇది చేయకు అని చెప్పే బదులు మన ఫోన్ తీసి పక్కన పడే, ఇప్పుడు అన్నం తినేటప్పుడు ఫోన్ పక్కన పడేస్తే రోజు చూసి పిల్లలు కూడా ఫోన్ పక్కన పడేసి అన్నం తింటాడు. Correct. ఇప్పుడు నువ్వు గట్టిగా అరిస్తే పిల్లాడు కూడా గట్టిగా అరుస్తాడు. Correct. నువ్వు కోప్పడకుండా సార్లాగా ఉంటే- సంయమనంతో ఉంటే పిల్లలు కూడా అట్లాగే ఉంటారు. అంతే, సింపుల్ వే చెప్పు. నేను రీసెంట్ గా చూసాను సార్, స్కూల్స్ లో కూడా ఈ ఇంటర్నేషనల్ స్కూల్స్ వచ్చిన తర్వాత వాటిలో ఈ స్నాక్స్ తీసుకోవడానికి అక్కడ కూడా బర్గర్స్, పిజ్జాస్ ఇవి అవైలబుల్ లో పెడుతున్నారు. స్కూల్స్ లో కూడా లాట్ ఆఫ్ స్కూల్స్, అసలు ఇంటర్నేషనల్ స్కూల్స్ అంటే ఇంటర్నేషనల్ ఫుడ్ పెట్టాలి కదా అన్న పెట్టాలి thought లో అనే టైప్ ఉన్నారు. లో ఆ ప్రాసెస్ అక్కడ జరుగుతుంది తప్ప పిల్లలకి మనీ విషయంలో కూడా ఎంత జాగ్రత్తగా ఉండాలి ఏంటనేది కూడా చెప్పేది లేదు. అందుకనే తొందరగా అన్హెల్దీ అయిపోతున్నారు. గ్రేట్ మేము అనే టైప్ లో ఉంటుంది. అందుకనే 30s లోనే క్యాన్సర్ల బారి. మ్యామ్, ఇప్పుడు మీరు ఈ క్యాన్సర్ పేషెంట్స్ మధ్యలో యాజ్ ఎ జర్నలిస్ట్గా ఎక్కువగా తిరుగుతూ ఉంటారు, అలాగే ఈ బుక్ మీరే రాశారు కాబట్టి మీ ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉండింది? బుక్ రాస్తున్న టైంలో కావచ్చు, వాళ్ళందరి మధ్యలో మీరు తిరిగి మీరు పర్సనల్గా యాక్చువల్లీ చూసినప్పుడు. వన్ ఆఫ్ ద ఎక్స్పీరియన్స్ నేను ఐ టోల్డ్ యూ, లక్ష్మి గారు కావచ్చు, ఇంతకుముందు ఇంకొక పేషెంట్ గురించి కానీ చాలా అసలు చూస్తూ ఉంటే ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే, జనరల్గా ఏంటంటే క్యాన్సర్ పేషెంట్స్ని అంటే కొంచెం 3rd స్టేజ్ అట్లా ఉన్నారనుకోండి, వీళ్ళు క్యాన్సర్ పేషెంట్ అని గుర్తుపట్టేయచ్చు మనం కదా సార్. ఆమె నేను రాంగ్ కాదు కదా. గుర్తుపట్టేయచ్చు, అరే వీళ్ళు క్యాన్సర్ ఉందా అనేది గుర్తుపట్టచ్చు. కానీ నేను చాలా వరకు పేషెంట్స్ నేను చూసిన వాళ్ళలో ఎక్కువ మంది ధైర్యవంతులనే చూశాను. ఓకే. మేబీ అది నా అదృష్టమో లేకపోతే నాకు అలాంటి వాళ్ళే కనిపించారో తెలియదు, కానీ ఎక్కువ మంది ధైర్యంగా ఉన్న వాళ్ళే ఉన్నారు. ఏం కాదు అని అనే దాంట్లో అంటే వాళ్ళు క్యాన్సర్ ఉంది అని చెప్తే తప్ప అది మనకి తెలీదు. బట్ ఇంకొకటి, నేను యాజ్ ఎ జర్నలిస్ట్ గా కాకుండా యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ కూడా నేను ఒక క్యాన్సర్ పేషెంట్ ని చూసాను. అంటే అది ఒక సాడ్ ఎండింగ్. అంటే మా ఓనర్స్ వాళ్ళ అబ్బాయి రెగ్యులర్ గా గుట్కా తినేవాడు. ఓకే. నేను ఒకరోజు ఇట్లాగే ఆఫీస్ నుంచి వచ్చేసరికి అక్కడ ఫోన్ మాట్లాడుతూ నించొని ఉన్నాడు. నాకెందుకో నాకు అనిపించింది. బట్ అది నెగటివ్ మాట మనం ఎందుకంటాము, ఏమైందండి అలా ఉన్నారు ఏమైంది అన్నాను. మాట్లాడడానికి వస్తలేదు ఆయనకి, వాయిస్ ఈ నోరు తెలిసిపోతుంది. ఏమైందండి అలా ఉన్నారంటే, ఏం లేదు టీత్ ఏదో ట్రీట్మెంట్ అయింది, డెంటల్ ట్రీట్మెంట్ అయింది అన్నాడు. ఏదో మీరేంటో హెల్తీగా కనిపించట్లేదు, ఎందుకు అలా ఉన్నారు అంటే, ఏదో షుగర్ లో అయింది, ఏదో సంథింగ్ ఎల్స్ చెప్పాడు. అంతే 2-3 days అనుకుంటాను సార్. నెక్స్ట్ డే నేను ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చే టైంకి ఆయన శవం ఉంది ఇంటి ముందు. నేను ఆయనని దాటుకొని పైకి వెళ్ళాను. ఆయన అప్పటికి అసలు చూపించుకున్నారా మ్యామ్, లేదంటే తెలియలేదు? అయిపోయింది. నేను ఎన్నోసార్లు ఆయనకి చెప్పాను, మీరు ఎందుకు అలా ఊరికే తింటున్నారు, మీరు తినాలనిపించినప్పుడల్లా కొంచెం వాటర్ తాగండి. ఎప్పుడైనా అది డిఅడిక్షన్ మీరు చేసుకోలేకపోతే జస్ట్ కంట్రోల్ కోసం అని ఏదో ఒకటి మీకు రెగ్యులర్ గా అలవాటు అయింది కాబట్టి మీకు అది నోట్లో వేసుకోవాలనిపించినప్పుడు యూ టేక్ వాటర్. ఎక్కువ వాటర్ తాగినా మీకు ఇబ్బంది ఉండదు కదా. అలా ఏమైనా ట్రై చేయండి, ఎందుకండి అది అట్లాంటిది చెత్త అలవాటు అని ఊరికే అనేది. అంటే నేను ఊరుకోను, ఎవరైనా స్మోక్ చేస్తున్నా గుట్కా తిన్నా వాళ్ళ అపరిచితులైనా చెప్పేస్తా ఉంటారు కాబట్టి అది ఎంత ఎఫెక్ట్ అవుద్దని అనేది. నాకు అది ఊరుకోలేం కదా, మన కళ్ళ ముందు వీ కెనాట్ కదా, వాళ్ళు అపరిచితులైనా చెప్పేస్తారు రోడ్డు మీదైనా. ఓకే.
వాళ్ళు ఎందుకు బతకాలని లేదా అని కూడా అనేస్తా. ఓకే. అలా అతను నాకు అసలు 3-4 డేస్ నాకు ఎగ్జాక్ట్ డేస్ గుర్తులేవు కానీ నా కూతురు చాలా బుజ్జితే అప్పటికి. తీసుకొని వస్తున్నాను, ఏంటమ్మా అంకుల్ పడుకొని ఉన్నారు అన్నాడు. ఇక్కడ పడుకున్నారేంటి అంకుల్ అన్నది. అంటే వాళ్ళ క్లోజ్గా ఒక మంచి రిలేషన్షిప్ ఉండేది ఓనర్స్తో. ఏంటమ్మా ఇక్కడ పడుకొని ఉన్నారు అన్నది. అంటే ఏం లేదు బెటా అని నేను ఏదో పైకి తీసుకెళ్ళాను. అప్పుడు చాలా బుజ్జిది 2 ఇయర్స్ అట్లా ఉండేది అనమాట. ఇంకా చూసి అయిపోయింది. అంటే నేను కరెక్ట్ గా డయాగ్నోస్ చేశాను, నాకు నాలెడ్జ్ ఉందని సంతోషపడాలా, అది కరెక్ట్ అయినందుకు బాధపడాలా అర్థం కాలా నాకు. లిటరలీ ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. నాకు అసలు ఇప్పటికీ అది గుర్తొచ్చినప్పుడల్లా నాకు కళ్ళ ముందు మెదులుతూ ఉంటుంది. అంటే ఆయన ఫేస్ కళ్ళ ముందు కనిపి చాలా మంచి అతను ఆయన. లక్ష్మణ్ ఆయన పేరు నాకు బాగా గుర్తుంది. చాలా మంచి అతను. చివరికి వాళ్ళు ఇల్లు అమ్మేసి వేరే వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపోయారన్నమాట. అంటే మనం ఒక నెగ్లిజెన్సీ, మనకు తెలిసినా కూడా ఒక నెగ్లిజెన్సీ వల్ల ఎంత చివరికి వాళ్ళ పిల్లలు 3 పిల్లలు, అమ్మాయి చిన్న ఏజే 30s లో ఉంటాడు అతను. వాళ్ళ గతేంగాను అసలు ఫినాన్షియల్ గా సొసైటీ పరంగా అవన్నీ పక్కన పెడితే వాళ్ళు ఎమోషనల్ గా ఎంత లో అయిపోతారు. పేరెంట్స్ అసలు ఎంత గర్భశోకం ఆ తల్లికి. అది ఆలోచించాలి కదా అలవాటు చేసుకున్నప్పుడు అనిపిస్తుంది అనమాట. ఇవే కాకపోతే నాకు ఇవి చదివినప్పుడైతే రియల్లీ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. మనకి ఈ బుక్ అయితే మాత్రం తప్పకుండా సూట్ అవుతుంది. ఓకే. చాలా చదివిన వాళ్ళకి కేవలం క్యాన్సర్ పేషెంట్స్కే కాకుండా నార్మల్ పర్సన్స్ కూడా మోటివేషన్గా మాత్రం తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే మనం మానసికంగా స్ట్రాంగ్ ఉంటే, బలంగా ఉంటే ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఎవరమైనా మనందరం కూడా అన్స్టాపబులే. అవును సార్. ఈ బుక్ ఇప్పుడు మనకి అవైలబుల్లో ఉందా సార్? మార్కెట్లో అవైలబుల్ మార్కెట్లో అమెజాన్ లో ఇట్ ఈస్ అవైలబుల్. ప్లస్ మన దగ్గర మేడం దగ్గర కాపీస్ ఉన్నాయి, నా దగ్గర ఏదైనా ఫోన్ నంబర్ ఇఫ్ ఎనీబడి వాంట్స్ యూ కెన్ జస్ట్ లెట్ us know. చెప్పండి ఫోన్ నంబర్. హరి నంబర్ చెప్తారా? దాంట్లో యూ కెన్ యాడ్. మీరు మామూలుగా చెప్పండి. మనం మా సెక్రటరీ దగ్గర ఫోన్ చేసి 7702013311 ఆర్ యూ కెన్ కాంటాక్ట్ ఎనీ టైమ్. మనం వీ కెన్ ప్రొవైడ్ ద కాపీస్. లేదంటే మనకి అమెజాన్ లో కూడా అవైలబుల్. నిజంగా చాలా యూస్ఫుల్ గా ఉంటుంది సార్. నేను కొంచెం వరకు చదివాను బుక్ని, చాలా యూస్ఫుల్ గా ఉంటుందని అయితే నాకు అనిపించింది. సో ఇంకొక క్వశ్చన్ సార్, మనకి క్యాన్సర్ పేషెంట్స్ ఉంటే వాళ్ళకి 3rd స్టేజ్ వరకు మనం క్యూర్ చేసే ఛాన్స్ ఉంటుంది కదా, వాళ్ళకి మళ్ళీ తిరిగి వచ్చే ఛాన్సెస్ ఎంత వరకు ఉంటాయి సార్? 20% ఉన్నాయి మేడం. మనకి ఇప్పుడు ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్. ఫస్ట్ స్టేజ్ almost 90% success. Second stage around 60 to 80. Third stage around success rate is around 40 to 60%, and fourth stage is less than 20%. So like that, as the stage increases, survival decreases. అందుకనే ఎర్లీ డయాగ్నోసిస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ అనేది. అదే కాకుండా తర్వాత వాళ్ళు ప్రికాషన్స్ తీసుకోవాలి కదా. ఇప్పుడు ఇందాక స్మోక్ చేసి లంగ్ క్యాన్సర్ ఏదో తెచ్చుకొని మళ్ళీ స్మోక్ స్టార్ట్ చేస్తే వేస్ట్. మరి ప్రికాషన్స్ మాత్రం తప్పకుండా ఉండాలి. అసలు హ్యాబిట్స్ లేకుండా ఉంటే ఇంకా మంచిది. మంచిది అసలు. అంటే లేట్ బట్ నాట్ లీస్ట్ ఇప్పటికైనా మానేస్తే బెటర్ కదా ఎవరైనా సరే. సార్ ఫ్యూ వర్డ్స్ లో క్యాన్సర్ గురించి, ఒకవేళ వస్తది అనే ఛాన్స్ ఉన్నా సరే, ఏదైనా డౌట్ ఉన్నా సరే, అటువంటి వాళ్ళు ఏమి ప్రికాషన్స్ తీసుకుంటారు? ఇమిడియట్ గా ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి? అంటే రిమెంబర్ వార్నింగ్ సైన్స్. ఓకే, 4-6-7 వార్నింగ్ సైన్స్ ఉన్నాయి. ఎనీ మేల్ ఆర్ ఫీమేల్ మోర్ దెన్ 650 years, సపోజ్ ఎనీ ఫీమేల్ బ్రెస్ట్ లో ఒక గడ్డ లాగా ఉంటే మ్యామోగ్రఫీ స్కానింగ్ ట్రీట్మెంట్ చేయాలి. సెకండ్, మీకు వాయిస్ ప్రాబ్లం, మాట రావట్లేవు, హార్స్నెస్ ఉంది, చాలా రోజుల నుంచి ఉన్నాయి, కఫ్ 3 months 4 months నుంచి కఫ్ ఉంది, ఆర్ అబ్నార్మల్ బ్లీడింగ్, అంటే లేడీస్కి ఇంటర్మెన్స్ట్రువల్ బ్లీడింగ్, మెన్స్ట్రువల్ సైకిల్ మధ్యలో అబ్నార్మల్ బ్లీడింగ్, ఆర్ పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్, అంటే మొత్తం పీరియడ్ బంద్ అయింది 50-60 తర్వాత మళ్ళీ బ్లీడింగ్ స్టార్ట్ అయితే ఇట్ క్యాన్ బి అ క్యాన్సర్. తర్వాత ఫోర్త్ ఈజ్ మోషన్లో లేకపోతే యూరిన్లో బ్లీడింగ్ వస్తే దట్ క్యాన్ బి అ సైన్ ఆఫ్ క్యాన్సర్. వన్ మోర్ క్యాన్సర్ కాజెస్, అనవసరంగా వెయిట్ లాస్ అయిపోతుంది, చాలా వీక్నెస్, వెయిట్ లాస్ అట్లయితే ఇట్ క్యాన్ బి ఎ క్యాన్సర్. సో దీస్ ఆర్ ఆల్. ఆర్ ఎనీ ఓరల్ అల్సర్, లోపల నోర్లో ఒక గడ్డ లాగా లేకపోతే అల్సర్ లాగా, రెడ్ ప్యాచ్, వైట్ ప్యాచ్ అట్లా ఉంటే ఇట్ క్యాన్ బి ఎ క్యాన్సర్. సో దీస్ ఆర్ 5-6 సైన్స్. దే ఆర్ డేంజర్ సిమ్టమ్స్. అట్లా ఏదైనా ఉంటే ఇమీడియట్గా మీ గైనకాలజిస్ట్ లేకపోతే ఫిజిషియన్ లేకపోతే ఆంకాలజిస్ట్ దగ్గర పోయి
చెకప్ చేయండి. చెకప్లో వాట్ వీ డూ ఈజ్ బయాప్సీ ఇనిషియల్, ఒక చిన్న ముక్క ఆర్ ఎఫ్ఎన్ఎస్సి ఆర్ స్కానింగ్ టెస్ట్ పెట్ స్కాన్ అట్లా చేసి వీ డిసైడ్ వెదర్ ఇట్ ఈస్ బినైన్ ఆర్ మాలిగ్నెంట్, అంటే క్యాన్సర్ ఉంది లేకపోతే లేవు. క్యాన్సర్ ఉంటే ఇమీడియట్గా దానికి ట్రీట్మెంట్, క్యాన్సర్ లేదంటే వెరీ గుడ్. సో ఇది జనరల్ టెంప్లెట్ అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ Mm, సార్. థ్యాంక్ యూ సో మచ్ okay, మ్యామ్. thank you. చాలా Yes, విషయాలు షేర్ thank you. చేసుకున్నారు. క్యాన్సర్ పేషెంట్స్ అవ్వచ్చు, ఒకవేళ వస్తుందేమో అని డౌట్ ఉన్న వారు కావచ్చు, నార్మల్ పర్సన్స్ కి కావచ్చు, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఎస్పెషల్లీ దిస్ బుక్, ఇది చాలా మందికి చాలా బాగా యూజ్ అవుతుందని అయితే నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ. ఇంటర్వ్యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. Thank you. And thank you, Andhra because through digital media or social media or print and news media, ఇది ఇన్ఫర్మేషన్ ఇంకా చాలా మంది జనాల వరకు రీచ్ అయిపోవాలి, దాంతో నేర్చుకోవాలి, హౌ టు లివ్ లైఫ్, హౌ టు కీప్ ద క్యాన్సర్ అవే. అది మీరు ఇంకా ఎక్కువ మంది వరకు మీరు రీచ్ అయితే ఐ థింక్ ద పర్పస్ ఆఫ్ దిస్ బుక్ ఇది is, ఇంకా సాల్వ్డ్. ఓకే, Thank థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఇవాళ స్పెషల్ ఇంటర్వ్యూ. ఇప్పటి వరకు జరిగిన ఇంటర్వ్యూస్ లో అయితే తప్పకుండా అందరికి యూస్ఫుల్ అవుతున్నాయి ఇంటర్వ్యూ అని అయితే నేను చాలా గట్టిగా నమ్ముతున్నాను. ముఖ్యంగా వచ్చేటప్పటికి ఈ బుక్ వచ్చేటప్పటికి మనకి అమెజాన్ లో అవైలబుల్ లో ఉంటుంది. అలాగే దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఎవరికైనా కావాలనుకుంటే కనుక కాంటాక్ట్ నంబర్ ని కాంటాక్ట్ అవ్వచ్చు, లేదంటే అమెజాన్ లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు. ఇది మాత్రం తప్పకుండా ఓన్లీ క్యాన్సర్ పేషెంట్స్ కి మాత్రమే కాదు, ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది ఇది చదివితే మాత్రం. సో ఇది ఇవాళ స్పెషల్ ఇంటర్వ్యూ. మరో మంచి ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ.